మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురువాతికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన శ్రీదేవి మేడం కోర్మాన్ పాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నందప్రసాద్ గారితో అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి నమస్తే సరిత మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న అందరి ఆత్మమిత్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను కోర్మన్పాలెం అండి, వడ్లపూడి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. 2012 సెప్టెంబర్ 5 వంశీ సార్ క్లాస్ తోటి ధ్యానంలోకి వచ్చానండి నేను. ఆయనే ధ్యానంలో నుంచి నువ్వు ధ్యానం చెయ్యు అనేసి బలవంతాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఈ రోజు ధ్యానంలో ఉన్నాను అంటే కారణం వంశీ సారే. ధ్యానంలో కూర్చోబెట్టింది ఆయన అయితే, ధ్యానంలోంచి బయటికి వెళ్ళనివ్వకంటే చేసింది నందా సార్. ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలోని చాలా ఊహ అనిపించింది నాకు. అబ్బా, అందరూ ఎంత బాగున్నారు, ఎలా ఉన్నారు, అందరూ ప్యూర్ గా ఉన్నారు. నాకేంటంటే మొహం మీద మాట్లాడడం తప్ప నా లోపల దాచుకోవడం అది నాకు తెలియదు. అలాగే నేను అందరూ అలాగే ఉంటారు అనుకునేదాన్ని. ఫస్ట్ లో ఒక 6 నెలలు బాగానే అనిపించింది. ఆ తర్వాత నంద సార్‌ని నేను కలవడం ఎప్పుడంటే, నేను ధ్యానంలోకి సెప్టెంబర్ 5న వస్తే, మధ్యలో ఆయన క్లాసులు అయ్యి అవుతుండేవి వేరే వేరే చోట్ల. కానీ నేను వెళ్ళలేకపోయాను ఆ 2 నెలలును. ఆయనయి 2, 3 క్లాసులు అయ్యాయి గానీ నేను వెళ్ళలేదు. నాకేదో పనుండి అలా ఉండిపోయాను. నవంబర్ 5వ తారీఖుని పత్రి సార్ వచ్చారు వైజాగ్. ఆ వైజాగ్ వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాను. పత్రి సార్‌ని చూడడానికని. ఆయన్ని నేనెప్పుడు చూడలేదు. ఫోటోలో కూడా చూడలేదు అప్పటి వరకును. అవన్నీ ఇంకోసారి పత్రి సార్ తోటి అనుభవాలప్పుడు చెప్తాను. మొత్తం అయింది పెద్ద స్టోరీ అయింది. ఆ రోజు ఈ నంద సారు ఆయన లోపల నుండి బయటకొస్తున్నారు. మేమెళ్ళేసరికే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. వచ్చేస్తున్నారు. అక్కడ ఎవరో అంటున్నారు నంద గారు కూడా వస్తున్నారు ఆయన తోటని. అప్పుడు చూసాను నంద సార్‌ని. ఓహో, ఈయనే కావాలా అనుకున్నాను. రఘుపతిరాజు గారి ఇంటికెళ్ళాను సీతమ్మధార. అక్కడ ఈ పత్రి సార్‌ని ఎయిర్‌పోర్ట్‌లో చూడగానే, అలాంటి మనిషిని నేనెప్పుడు చూడలేదు. చాలా మంది స్వామీజీలని, గురువుల్ని చూసుంటాను గానీ, ఆయన్ని ఒకసారి అలా చూసేసరికి ఆ మొహంలో తేజస్సు, అదొక రకమైన ఆకర్షణ. నేను ఈయన కోసమే వచ్చాను అన్నట్టుగా అనిపించింది ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లోని. అక్కడ చూసి భయమేసింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి "మేడం వస్తున్నారా మీరు?" అన్నారు సారు. "వస్తున్నాను సార్" అంటే, ఆ ఎనక కార్‌లో రేవతి మేడం కార్‌లోని నేనక్కడికి రఘుపతిరాజు గారి ఇంటికెళ్ళాను. కానీ ఎయిర్‌పోర్ట్‌లోని ఆయన్ని చూడడం నాకదో రకమైన భయంగా ఉన్నది. అక్కడికెళ్ళాను గానీ, నేను ఆయన బెడ్‌రూమ్‌లో ఉంటే నేనెళ్ళలేదు లోపలికి సార్ దగ్గరికి. బయటన అందరు సారు కిచెన్‌లో డైనింగ్ హాల్‌లోని టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే, ఆయనే "ఇలా రండి మేడం" అన్నారు. అంటే ఎళ్తే మాట్లాడుతున్నారాయన అన్నిని. "మీరెన్ని రోజులైంది ధ్యానంలోకొచ్చి? ఎక్కడా చూడలేదు మిమ్మల్ని. ఎవరితో వచ్చారిక్కడికి?" అని అన్నీ అడుగుతుంటే చెప్పాను అంతాన. మొత్తం అంతా అడుగుతున్నారాయన నా గురించి అంతా అడిగితే, ఒక గంట సేపు ఆయనతోటే మాట్లాడుకొని ఉండిపోయాను. ఆ తర్వాత సార్ రూమ్‌లోకెళ్ళడం అది చాలా పెద్ద కథే జరిగింది ఆ రోజు. అలా నంద సార్ పరిచయం అయ్యారు అక్కడ రఘుపతిరాజు గారి ఇంట్లోని. నవంబర్ 5ని. ఆ తర్వాత ఒక 2, 3 క్లాసులు అక్కడ మా ఏరియాలోనైతే ఎళ్ళేదాన్ని. డిసెంబర్ 5వ తారీఖుని ఫస్ట్ క్లాస్ విన్నానండి నేను. అక్కడ రాముల వారి గుడిలోని క్లాస్ చెప్పారు. శ్రీకృష్ణుడు అని క్లాసు కృష్ణుడి మీద. అదేంటంటే అది 14 ఏళ్లయింది. కానీ ఇప్పటికి నాకు గుర్తుండిపోయింది ఆయన అన్న మాట. కృష్ణుడి మీద క్లాస్ చెప్పారు గానీ మిగతాదంతా గుర్తులేదు. ఒకటే చెప్పారు. ఎవరిదా ఎవరి విషయాల్లోనన్నా వేలు పడితే నికృష్టుడు, ఎవరి విషయాల్లోని ఏలు పెట్టకపోతే కృష్ణుడనేసి. అదొక్కటే గుర్తుంది. మిగతాది అసలేం గుర్తులేదు. అదంతా చెప్పారు. అయిపోయింది. ఎళ్ళిపోతున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత ఎళ్తుంటే "సరే మేడం అయితే మళ్ళీ కలుద్దాం" అన్నారు. ఓకే సార్ అని వచ్చేసాను. డిసెంబర్ 5వ తారీఖున జరిగిందది. డిసెంబర్ 18, 2012 ధ్యానమాన చక్రంకెళ్ళడానికి నేను 20వ తారీఖునే రిజర్వేషన్ చేయించుకున్నాను.
వేరే వాళ్ళతోటి. కానీ 18వ తారీఖునే ఎళ్ళాను అక్కడికి. ఆ 14 రోజులున్నాను. మళ్ళీ ఫస్ట్ వరకును. ఈ 14 రోజుల్లోని ఆయన గురించి ఇంకా దగ్గరగా చూసాను. పత్రి సార్‌ని కాదు, నంద సార్‌ని. బాగా దగ్గరగా చూసింది ఆ ధ్యానమాన చక్రంలోనే. ఆ ధ్యానమాన చక్రం ముందంతా ఫోను చేస్తూ ఉండేవారు. రోజును అక్కడ పళ్ళు అప్పుడే ఫస్ట్ ప్రపంచ ధ్యానమాన చక్రాలని పెట్టారు ఆ ఇయరే కడతాలు. అక్కడ విపరీతమైన పనులు రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా చేశారాయనన. ఫోను చేసేవారు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పేవారు. అలా వినేదాన్ని అన్నీని. ఒకరోజు నాతో ఫోను మాట్లాడుతుండగా సారొచ్చి కూర్చున్నారు, పత్రి సార్ ఆయన పక్కనే. లైన్‌లో ఉండరా అన్నారు. అంటే నేను అలా లైన్‌లో ఉన్నాను. ఆళ్ళిద్దరి మాటలు వింటున్నాను. "ఏం నందా ఇక్కడొచ్చి కూర్చున్నావు, ఏమైంది?" అంటున్నారు. అంటే "ఏమైందేటి సార్, నాకేం బుర్ర పని చేయడం లేదు. చలి చూస్తే ఇలా ఉంది ఇప్పుడే. ఆ టైంకి ఇంకా చలి ఎక్కువైపోద్ది. ఇక్కడికొచ్చిన పబ్లిక్‌ని మనం ఎలా కాయగలం అసలు ఈ చలికి అదిని. ఇక్కడ చూస్తే ఏమీ లేరు. ఓపెన్ ప్లేస్ మొత్తం అంతాను. 11 రోజులు ఎలా ఉంటారు చిన్న పిల్లలతో వచ్చినోళ్ళు అదిని. నాకదే అర్థం అవ్వడం లేదు" అనేసి అంటున్నారు సార్ తోటి, పత్రి సార్ తోటి. అంటుంటే ఈ పత్రి సార్ అంటున్నారు, "నువ్వు క్యాంప్ ఫైర్‌లేద్దాం సార్ ఇక్కడ అక్కడక్కడ పెట్టి. అదేద్దాము అంటే 5,00,000 అడిగాడు రోజుకి. మనకి డబ్బులే టైట్‌గున్నాయి. ఇప్పుడెలాగా" అంటే పత్రి సార్ చెప్తున్నారు, "నేను ప్రకృతిని చూసుకుంటానయ్యా. మిగతాదంతా నువ్వు చూసుకో. ఏ చలి ఏయదులే" అన్నారు. అంటే, "ఆ! సార్ ఈ మాట చెప్పారు కదా! నాకు హ్యాపీగా ఉంది. మీరది చూసుకోండయితే. మిగతాది నేను చూసుకుంటాను" అనేసి నవ్వుకొని చెప్తున్నారు. ఆయనెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లైన్‌లోనే ఉన్నాను నేను. ఈ మాటలన్నీ వింటున్నాను ఎదురెయ్యని. "ఎవరు సార్, పత్రి సారా?" అంటే, "అవునురా, నాకు ఈ బుర్ర పాడైపోయింది. ఈ చలికి తట్టుకోలేరు జనాలు ఎలాగ అనేసి. ప్రకృతిని నేను చూసుకుంటాను. మిగతాది నువ్వు చూసుకో" అన్నారు. ఇంక ఆయన అలా అన్నారంటే బ్రహ్మాండంగా జరుగుతదిలే అనేసి నవ్వేసి ఫోనది పెట్టేశారు. అయిపోయింది. ఆ 11 రోజులు, 14 రోజులున్నాను మొత్తం. 14 రోజులు కూడా ఆయనతో రోజుకొక అనుభవం అనమాట. నంద సార్ తోటి. ఈ 25 అక్కడ అప్పటికి ఇప్పుడు డెవలప్ అయినన్ని విల్లాలు అలాంటివేమి లేవు కదా! అప్పుడు 2012లో టెంట్‌లేసి టెంట్‌ల దగ్గరే పడుకుండేవారు కిందనే. ఓ పరుపులు గాని ఏమీ లేవు. అప్పుడు నేల మీద పడుకోవడమే. అలా రోజుకో దగ్గర పడుకుండేదాన్నండి అక్కడ. నాతో వచ్చినోళ్ళు నాతో వచ్చినోళ్ళు అలాగా ఒకరోజు, 2 రోజులు, 4 రోజులు ఉండి ఎళ్ళిపోతుండేవారు. నేనే 14 రోజులు ఉన్నానక్కడ. ఆళ్ళెక్కడుంటే అక్కడ ఉండేదాన్ని. అలాగా 25 తారీఖు నైటు 25 మార్నింగే విపరీతమైన జ్వరం వచ్చింది. నేను అక్కడ సుబ్బలక్ష్మి అని ఉన్నారు గాజువాకలోని. ఆవిడ నేను కలిసున్నాం. నాతో వచ్చినోళ్ళు అప్పటికెళ్ళిపోయారు. ఈవిడతో ఎళ్ళున్నాను మళ్ళీ వేరే టెంట్‌లోని. అయితే అక్కడ పడుకొనుంటే జ్వరం అన్నమాట. ఇంక కళ్ళు ఇలాగ రెప్పలెత్తలేనంత 25 తారీఖుని. చాలా తెల్లవారుజామునొచ్చింది. మెడిటేషన్‌కి కూడా ఎళ్ళలేదు నేను. ఫోను చేశారు 5 గంటలకి. "ఏరా ధ్యానంకి రాలేదు" అంటే, "బాలేదు సార్, నాకేమీని జ్వరం అదొచ్చేసింది" అంటే, "అయితే అక్కడే పడుకోలే, నువ్వే ధ్యానం చెయ్యొద్దు. తర్వాత సార్ మెసేజ్ చెప్పినప్పుడు నేను ఫోన్ ఆన్ చేస్తాను, ఇందుగాలే" అన్నారు. సరే అనేసంటే 8 గంటలకి సార్ మెసేజ్ ఇస్తున్నప్పుడు ఫోన్ ఆన్ చేశారు. విన్నాను. విని ఆ ఫోన్ అలా పడేసాను, పడుకుండిపోయాను మళ్ళీని. ఇంక సాయంత్రం 4 అయిన వరకు మెలుకువ లేదింకసలు. ఇంక జ్వరం అదో రకమైన భయం అన్నమాట. 4 గంటలకి సుబ్బలక్ష్మికి ఫోను చేశారు. నా ఫోను సైలెంట్‌లో పెట్టేసాను. తను ఫోను చేసి, "ఏది లెగిసిందా?" అంటే, "లేదు సార్, అలాగే ఉంది జ్వరం" అంటే, "డాక్టర్‌ని పంపిస్తాను చూడైతే" అన్నారు. ఈవిడేమో డాక్టర్‌ని పంపుతానన్నారని, డాక్టర్ అది వద్దు, నేను ఏ టాబ్లెట్ ఏసుకుంటాననేసి ఆ పక్కన ఏదో స్టాల్‌లా ఉంటే ఆ టాబ్లెట్లు ఇస్తుంటే ఆ టాబ్లెట్లేసాను. ఏసి కొంచెం పర్లేదనిపించింది. అలా మళ్ళీ ఆ టెంట్‌లో పడుకుంటే ఫోను చేశారు 6 గంటలకి. అలాగ అక్కడ పడుకుంటే నీరసంగా ఉంటది. ఇలా రా, స్టేజ్ దగ్గరికి రా, వచ్చి కూర్చో అనేసి. ఎళ్లి కూర్చున్నాను. అక్కడేమో సారేమో పైన స్టేజ్ మీద ఎవరో ప్రోగ్రామ్ అవుతుంది. ఈయన యాంకరింగ్ చేస్తున్నారు. అలా చూస్తున్నాను. కళ్ళంట నీళ్ళు కారిపోతున్నాయండి అది చూస్తుంటే. అదయిపోయిన తర్వాత ఆళ్ళు నా స్టేజ్ మీద ఎక్కించి అందరూను నన్నసలు ఇంట్లోకి పంపుతారా? పంపరా? ఈళ్ళని అడగలేదు నేను. నన్ను పంపుతారా? పంపరా? అసలు ఇంత పెంటతోటి నేను అక్కడికెళ్ళగలనా? నాకక్కడ మహావతార్ బాబాజీ దేవుడి దగ్గర ధ్యానం చేయాలని ఉన్నది. నేనెళ్ళగలనా అనేసి మార్చి నెలలో ఆయనెళ్ళిన తర్వాత నేను ఓ రోజు ఆలోచిస్తున్నాను అలా పడుకొని.
నేనలా పడుకొని లెగిసాను. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుంటే లెగిసి చెప్పండి సార్ అన్నాను. మధ్యాహ్నం 2 గంటలకి. 12 గంటలకు పడుకున్నాను నేను. 2 గంటలకు లేసాను. ఫోన్ రింగ్ అవుతుంటే, చెప్పండి సార్ అంటే, మళ్ళీ మనం రావడానికి ఇక్కడ అంతా రెడీ అయిపోయిందిరా అన్నారు. ఎక్కడున్నారు సార్ అంటే, మహావతార్ బాబాజీ కేవ్‌లోన అన్నారు. అప్పుడు అనుకున్నాను, ఆహా! అయితే నాకు పర్మిషన్ వచ్చిందనమాట ఆయన దగ్గర నుండి. ఈయన చెప్పారు అంటే, ఇంట్లో ఈళ్ళెవరో ఆపలేరు నన్ను. నేనెళ్తాను అనుకున్నాను. నేనెళ్ళను ఎళ్ళాం. సార్ ముందు ఫ్లైట్ కూడా ఎనకెళ్ళిపోయారు. అనిత రామకృష్ణ గారు అనేసి ఉన్నారు మా ఫ్రెండ్ ఒకావిడ. ఆళ్ళిద్దరితో నేనెళ్ళాను ఇక్కడి నుండి. నేను ఇంకొక ఆంటీ వచ్చారు నాతోటి. మేము నలుగురం ఎళ్ళాము. అక్కడ డెహ్రాడూన్‌లో దిగాము ట్రైను. దిగేసరికి అక్కడ నంద సార్ ఉన్నారు. అవన్నీ బాగా అయ్యాయి. డెహ్రాడూను, ఆ ముస్సోరి అవన్నీ హరిద్వారు, రిషికేశ్ అన్నీని. హరిద్వార్‌లోని ఫస్ట్ హరిద్వారే ఎళ్ళాను డెహ్రాడూన్‌లో దిగి. కొత్త చెప్పులేసుకొని ఎళ్ళాను నేను. పాత చెప్పులయ్యి కాదు. ఇలాగా సుమో ఇలా దిగాను. చెప్పులు తెగిపోయాయి. ఒక చెప్పు ఇలా బెల్ట్ ఊడిపోయింది మొత్తం ఏసుకోవడానికి లేకంటన. ఇంకా రెండో చెప్పు కూడా ఇంకేం చేస్తానని పడేసానక్కడ. వదిలేసి నడిసాను మొత్తం. అలాగే 4 రోజులు హరిద్వారు, రిషికేశ్ అంతా ఇంక చెప్పులు లేకుండానే తిరిగాను. ఎక్కడ చెప్పుల షాప్ కూడా దొరకలేదు. ఎక్కడన్నా కొందామంటే చెప్పుల షాప్ కనిపించలేదు ఆ 2 ఊర్లలోనిని. అలాగా చెప్పులు లేకుండానే రాళ్ళు, ముళ్ళులు ఇంక విపరీతంగున్నాయి. అయినా సరే ఏమోలే ఎందుకిలా జరుగుతుందో అనుకుండేదాన్ని. నంద సార్ అలా చూసేవారు. 70 మందెళ్ళాం. 70 మందిలో నా చెప్పులే తెగిపోయాయి. మిగతా వాళ్ళందరూ చెప్పులేసుకొని ఎళ్ళేవారు. అలా 4 రోజులు అలా చూస్తానే ఉండేవారు. నేను నడుస్తుంటే నల్లయిపోయేదాన్ని. ఇంతింత రాళ్ళు హరిద్వార్‌లోని గట్టా రిషికేశ్‌లో స్నానం అది చేసొస్తుంటే, అవి వాటరే చల్లగా ఐస్ ముక్కల్లాగుంటే, ఆ రాళ్ళ మీద అడుగు పెడుతుంటే ఇలా తెగిపోయినట్టుగా ఉండేవి. అలా చూసేవారు పాపం. చూసి చెప్పుల షాప్ ఎక్కడ దొరకడం లేదురా కొందామంటే అనేవారు. అదంతా అయిన తర్వాత లాస్ట్‌లో ముస్సోరి ఎళ్ళాం. ఎళ్ళడం ఇలా సుమో దిగడమే గాజు పెంకు మీద అడుగేసేసాను మొత్తం ఇలా దిగ్గానే. మరింకా బ్లడ్ ఇంక విపరీతమైన బ్లడ్ అనమాట. నంద సార్ ఆ జేబులోంచి కర్చీఫ్ తీసి సుట్టారు. ఆయన కర్చీఫ్ అంతా తడిసిపోయింది ఆ వైట్‌ది. మాతోటి లాయరు రమేష్ గారనేసి పత్రి సార్ లాయరు. ఆయన వచ్చారు. మా సుమోలోనే ఉండేవారు. ఆయన కర్చీఫ్ తీశారు. ఆయన కర్చీఫ్ తీసి సుడితే అది తడిసిపోయింది. రామకృష్ణ గారి జేబులోంచి కర్చీఫ్ తీసి సుట్టారు. 3 కర్చీఫ్‌లు తడిసిపోయి ఇంకా కారిపోతుంది బ్లడ్ ఇలాగా కూర్చొనుంటే. అప్పుడు గబగబా ఎళ్లి కాఫీ పొడి అక్కడ టీ కొట్టు ఏదో ఉంటే కాఫీ పొడి తెచ్చి, పసుపు, కాఫీ పొడి పెట్టి గట్టిగా ఇలాగా పట్టుకున్నారు. ముగ్గురు పట్టుకుంటే గాని ఆగలేదది. పట్టుకున్న తర్వాత అప్పుడన్నారు, "రమేష్ గారు ఇక్కడ చెప్పుల షాప్ ఎక్కడుందో చూడండి ఇంకా. అయింది ఇంతవరకు తిరగడం. ఆవిడ ఇంతవరకు చెప్పులు లేకుండా తిరగాలి. ఈ రెండిట్లోనిని హరిద్వార్, రిషికేశును. అయిపోయింది ఆవిడ. ఆవిడ సాధన అయిపోయిందిక్కడ చెప్పులు లేకుండాన. ఎళ్లి చెప్పులు తెండి" అంటే మాకెక్కడ గాజు పెంకు గుచ్చుకుందో దాని ఎదురుగా చెప్పుల షాప్ ఉంది. మేము అంతవరకు చూడలేదు. ఎక్కడుందని వెలుగుతున్నారు ఈళ్ళు. సుమో ఎదురుగానే చెప్పుల షాప్ ఉంటే కొని తెచ్చారు. తెచ్చాక యేసుకున్నాను. అదేం నాకేం బాధేం లేదు. తగ్గిపోయింది. ఆ కాఫీ పొడి అది పెట్టగానే అంత బ్లడ్ పోయినా నీరసం గాని ఏం అనిపించలేదు. కానీ ఆ వారం రోజులు అయితే ఢిల్లీలోనే ఏం తిన్నానో అదే. మరి ఇంకెక్కడ ఆ అన్నం గాని, టిఫిన్ గాని తినేదాన్ని కాదు. ఆ ఘాటీలు చూస్తే కడుపులో తిప్పేసేది. అంత పెద్ద ఘాటీలు నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం అలాగా. ఇంక విపరీతమైన కడుపులో తిప్పు. వాంతులయిపోతుండేవి. అలా ఎనకాతల పడుకోనే ఉండేదాన్ని ఆ సుమోలోని. ఆ ఎనకాతలేమో నంద సార్ నేను కూర్చుండేవాళ్ళం. పొడవు సీట్లు. ఒక సీట్‌లో పడుకొని, ఒక సీట్‌లో కాలు పెట్టుకుండేదాన్ని అలాగా. ఈ ముందునేమో లాయర్ గారు, రామకృష్ణ గారు కూర్చుండేవారు డ్రైవర్ పక్కనే. ఎనకాతలేమో అనితాను, ఇంకొక ఆంటీ వచ్చారు. ఆ ఆంటీ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ ఒక ఆవిడొచ్చారు తిరుపతి నుండి. ఆవిడ ఆళ్ళు ముగ్గురు కూర్చుండేవారు. నాకిలాగ 5 నిమిషాలకి వాంతులయిపోతుండేవి. ఆపమంటే ఆపి, ఆ వామిటింగ్ చేసుకొని వచ్చి, మళ్ళీ ఆ సీట్‌లోని పడుకొని, కాలు పెట్టుకుంటే నవ్వేవారు. ఇదేటి సుమోనేమో బెడ్‌రూమ్ చేసేసింది. నన్నేమో బీరువా తోసినట్టు తోసేసింది ఓ పక్కకి. నేను ఓ పక్క కూర్చొని ఉంటున్నాను. ఒక సీట్‌లో పడుకొని, ఒక సీట్‌లో కాలు పెట్టుకుంటుందని నవ్వేవారు నంద సారు. "మీరు నవ్వకండి సార్ నాకు ఒళ్ళు మండిపోతుంది ఇలాగ. నాకేమి బాలేదు" అనేదాన్ని. "ఇవన్నీ చూడరా మళ్ళీ ఎప్పుడొస్తావు" అనేవారు. నేనేం చూడను. నాకేం బాగోలేదసలు. కడుపులో కళ్ళిప్పితే చాలు తల తిరిగేసిద్ది.
అలాగా హిమాలయస్ ట్రిప్ బ్రహ్మాండంగా అయింది. పత్రి సార్ వచ్చారు మాతోటే డెహ్రాడూన్ నుండి. హిమాలయస్ అంతా ఆయన ఉన్నారు పత్రి సారును. ఆయనతోటి జరిగింది ఒక ఎక్స్‌పీరియన్స్ అక్కడ. అలా హిమాలయస్ అంతా అయిపోయింది. అయిపోయి ఇక్కడికొచ్చేసాం. ఎక్కడ జాగేశ్వర్ వచ్చాం లాస్ట్‌లోని. ఆ జాగేశ్వర్‌లోని ధ్యానం చేస్తున్నాం అందరూని. ధ్యానం చేస్తుంటే ఈ లాయరేమో నా దగ్గరికొచ్చి లేపేసారు ధ్యానంలో ఉంటే. ఆయన లేపగానే డీప్‌గా ఎళ్తున్నాను అప్పుడే. ఇలా లేపగానే కళ్ళు ఇలాగ ఎర్రచేసి చూసాను ఆయన కాసి. "ఈ ధ్యానం చేస్తే లేపుతారేటి?" ఇలా అన్నట్టుగా. చూస్తే నందా సార్ ఎదురుగా కూర్చున్నారు. ఏం అనొద్దనేసి ఇలా సైగ చేశారు. ఎందుకంటే నేను గసిరేత్తానని తెలుసు ఆయనకి. ఏం అనొద్దని ఇలా సైగ చేస్తున్నారు ఎదురుగాన. ఆయన కాసి చూసి ఊరుకున్నాను. ఆ లాయరేమో "లోపలికి రారా దేవి" అనేసి లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకొనెళ్తే ఐదు ఐదుగురు పంతులున్నారు లోపల. ఒక రాగి బిందెతోటి వాటర్ ఇచ్చి నాకు, ఆ శివలింగానికేమో నన్ను వాటర్ పోయమని ఐదుగురు పంతులు మంత్రాలు చదివారు అరగంట సేపు. అయితే ఏటి ఇదంతానా ధ్యానం అంటున్నారు, మళ్ళీ మంత్రాలేటి, ఈ పూజలేటిక్కడ అనుకునేదాన్ని. ఎందుకంటే నేనెళ్ళడం కొత్త. అప్పటికెళ్ళి 6 నెలలయింది. ధ్యానం చేస్తే పూజలు చేయకూడదు, ఇయి ఒకటి ఉండిపోతాయి కదా మైండ్‌లోని ఫస్ట్ నేర్చుకున్నవి. ఈ ధ్యానంలో లేపి పూజలు చేయిస్తున్నారేటి నాకని చిరాకుగా ఉండేది నాకు. ఆ పూజ అక్కడ ఎందుకు జరిగిందో తర్వాత ఇంటికొచ్చిన తర్వాత తెలిసిందనమాట. నాకు ఫస్ట్ భీమిలి స్వామీజీ అది కూడా నేను నంద సార్‌ని అడిగాను ఇంటికొచ్చాక. "ఏంటి సార్ ఇది? ధ్యానం అనేసి నన్ను ధ్యానంలో లేపేసి అక్కడ శివలింగానికి అభిషేకం చేయించారు. ఆ ఐదుగురు పంతులు మంత్రాలు చదువుతుంటే ఈ లాయర్ గారేమో శంఖు ఊదారు అరగంట సేపు ఆపకంటన. ఆయన చేతిలో శంఖు ఉండేది. అది అరగంట ఆపకంట ఊదారాయన. ఎందుకిలా జరిగింది అంటే, "నీకెవరన్నా మంత్రదీక్ష ఇచ్చారా? గురువులెవరన్నా ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు గట్టానా?" అని అడిగారు నంద సార్. "ఇచ్చారు సార్" అన్నాను. "ఎవరిచ్చారు?" అంటే, "భీముల్లోని స్వామీజీ ఉన్నారు. యోగానంద్ స్వామీజీ అని ఆయనిచ్చారు నాకు మంత్రదీక్ష" అన్నాను. "అది ఏ మంత్రమో చెప్పు" అన్నారు. "అది చెప్పొద్దన్నారా ఎవరికిని" అన్నాను. అంటే, "చెప్పు పర్లేదన్నారు." అంటే అప్పుడు చెప్పాను ఆయనకి ఆ మంత్రం. ఆ మంత్రం ఆ మంత్రం నాకాయనిచ్చిన మంత్రానికి అక్కడ అభిషేకం జరిగిందంట ఆ వృద్ధజాగేశ్వర్‌లోని. ఆ మంత్రానికి సంబంధించిన అభిషేకం అది. అదక్కడ జరగాలి. అందుకే జరిగిందక్కడ. ఆ రోజు లాయర్ లేపడం అన్నీ కరెక్టే. నిన్నందుకే సైగ చేశాను. నువ్వేం అనకయిందని. ఏం జరుగుతుంది? ఎంతమంది ఉంటుండగా నిన్నే ఎందుకు లేపుతున్నాడో చూస్తున్నాను నేనును. చూద్దాం ఎందుకు లేపుతున్నారో, ఏటి చేస్తారో చూద్దామని చూసే నీకు సైగ చేశాను ఏం మాట్లాడకనేసి. అక్కడ అభిషేకం జరుగుతుంటేనే నాకనిపించింది. ఇంతకుముందు ఎవరో గురువు ఉన్నారైతే ఈవిడికనేసి. ఆ గురువిచ్చిన మంత్రానికి అభిషేకం అనమాట అది అని చెప్పారు. అలాగా అలా ప్రతీదీ నాకు ఒక చిన్న పిల్ల చూసారా అడుగులేస్తుంటే పడిపోతదేమో అనేసి పట్టుకుంటారు కదా! అలాగే పట్టుకొని నడిపించేవారు. నేను పడిపోతానేమో అని. నేను నడిసిందంతా ముళ్ళులును, రాళ్ళతోటే ఉండేది. కానీ అందులోని ఆయన నడిసి పువ్వులే ఏసి నడిపించారు. నేను ధ్యానం మానేస్తాను సార్, నేను ధ్యానం చెయ్యనని ఏడ్సేదాన్ని ఒక్కోసారయితే. "నువ్వు ధ్యానం మానొద్దు. నువ్వు ధ్యానమే చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు ధ్యానం మానడానికి వీల్లేదు. నువ్వు ధ్యానం చేయడానికే వచ్చావు. నువ్వెక్కడికెళ్ళిపోతావు ఇప్పుడు" అనేసి నవ్వేవారు. ఒక్కోసారి గసిరి తిట్టేవారు. అలాగా ఆ ధ్యానంలోంచి బయటికెళ్ళకంటే అలా కాపాడుకొనే వచ్చారు. అలాగలాగలాగలాగా ఇంకా ప్రతీదీ ఇంక ఆయనకి చెప్పడమే నేను. ఏది చిన్న విషయం ఇంట్లోనే ఏం జరిగినా పర్సనల్ అవనియండి, ఈ ఆధ్యాత్మికంగా ఏదైనా సరే ప్రతీదీ చెప్పియాలి ఫోను చేసి ఉదయానికి. ప్రతీదీ చెప్పేదాన్ని. ఇలా సార్ అంటే ఒకసారి చెప్పేవారు కాదు. ఏమైనా అనుభవాలొస్తే చెప్తే నవ్వేసేవారు. "నువ్వు మందు తాగేసి పడుకున్నట్టుగున్నావు. అందుకే బాగా నిద్ర పట్టేసి అలట కళ్ళొస్తున్నాయి" అనేవారు. మీరేమో అనుభవాలేమో చెప్తే ఇలా ఎలాకోలం చేస్తున్నారు. పత్రి సారేమో అందరికి అనుభవాలు చెప్పండి అంటున్నారు. ఈసారి సార్ రాని అని చెప్తాను ఆయనకి. మీరు అనుభవాలు చెప్పమంటున్నారు. ఈయన చెప్తుంటే ఎటకారంగా మాట్లాడుతున్నారని చెప్తానని నువ్వు అలా గట్టా చేయి కొట్టేత్తాడు ఆయన అనేవారు. అయితే నాకు చెప్పండి అయితే ఎందుకు చెప్పరు మీరు? మీరు నాకు చెప్పండంటే, నేను చెప్పను ఏదైనా అనేవారు. నీకే అర్థమవుతది. నేను చెప్పను. ఒక అనుభవం ఒక అనుభవం వచ్చిన తర్వాత ఇదెందుకొచ్చింది? ఇదేంటి అనేది నువ్వెప్పుడు మాట్లాడొద్దు, ఆలోచించొద్దు. నువ్వు అలాగ ఆలోచించినా, మాట్లాడినా అది అక్కడికే ఆగిపోద్ది. ఇంకది ముందుకెళ్ళదు. అదేటో అలా చూడు అదే తెలుస్తది నీకు అనేవారు. నాకప్పట్లో అర్థమయ్యేది కాదు. ఈయనెందుకో ఈయనకి ఏది చెప్పడం రాదు. అందుకే ఇలాగ అంటున్నారు.
వంశీ సార్ అయితే చెప్తారు. మీరైతే చెప్పడం లేదు ఏంటిని అనేదాన్ని. అంటే ఎళ్లి ఆడికి చెప్పు అయితే అనేవారు. ఆయన ఒళ్ళు మండిపోయి. అలాగలాగలాగా ప్రతీదీననమాట. ఇంకా ఏ టూర్‌లకెళ్ళినా ఆయనతోటి టూర్‌లెళ్ళడమే. అమర్నాథు, ఈ చార్ధాము అన్నీ ఆయనతోటే ఎళ్ళాను. అమర్నాథ్ టూర్ అయితే నేనెయ్యను అనేసారు. కిషోర్ ఆళ్ళే ఎళ్తారు. ఆళ్ళతో ఎళ్ళిపో నేను రాను అమర్నాథ్ గట్టాను అన్నారు. లేదు నేను ఎవరితోటి ఎళ్ళను. మీరెప్పుడెళ్తే అప్పుడే వస్తానన్నాను. అమర్నాథ్ టూరేశారు. ఆ టూర్‌లోనేమో జమ్మూ, కాశ్మీర్ అనేసి పెట్టారు. ఆ పాంప్లెట్‌లోని. అయితే కాశ్మీర్ చూసి అనుకున్నాను. నా చిన్నప్పుడు 'పసివాడి ప్రాణం' సినిమాలోని పాట 'కాశ్మీర్ లోయలో' పాటుంటది కదా! ఆ పాటొచ్చినప్పుడు నాకనిపించేది ఎందుకో ఆ పాట చూసినప్పుడల్లా నేనిక్కడికెళ్ళగా ఆ 'పసివాడి ప్రాణం' సినిమా చూసినప్పుడు, ఆ పాట చూసినప్పుడు అనుకునేదాన్ని. నేను ఎప్పుడన్నా ఇది చూడగలనా అనేసి. ఆ పాట అయిన ప్లేస్ అనమాట. నాకెందుకు అలాగనిపించిందో తెలిసేది కాదు. ఆ పాట చూసినప్పుడల్లాన. అయితే ఆ కాశ్మీర్ అని ఉండగానే అన్నాను. "ఇక్కడ తీసుకెళ్తారా? కాశ్మీర్ కూడా ఉందా?" అంటే అటే ఎళ్ళాలన్నారు. అయితే నాకు ఆ సినిమాలో పాట చూసినప్పుడల్లా నాకు ఇలాగ అనిపిస్తది సార్ ఎందుకో. అయితే అక్కడికెళ్తామా అంటే, "అక్కడికెళ్ళము. ఇది వేరే రూట్‌లోని ఎళ్తది" అనేసి చెప్పారు అయిపోయింది. అమర్నాథ్ ఎళ్ళాము. అటునుండి వచ్చినప్పుడేమో కరెక్ట్‌గా అక్కడ ఒక దగ్గరేమో టెర్రరిస్టులు కాల్పులయ్యాయి. మా ముందు బస్సులో ఆరుగురో ఎంతమందో చనిపోయారంట. మా బస్సు దగ్గర నుండి ఆపేసారింక. ఎవరిని ఎళ్ళనివ్వకుండా మిలిటరీ వోళ్ళు. ఒక రోజంతా ఆపేసారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ఆపితే, మరుసటి రోజు 7 గంటలకు వదిలారు అక్కడ నుండి. ఒక 150 బస్సులు ఈ టూరిస్ట్ బస్సులు ఆగిపోతే, ఓ 200 మిలిటరీ వాళ్ళు చుట్టూ పెట్టుకొని ఉన్నారు కాపలాగాన. అయితే 11 ఎంతో అయ్యాక నన్నేమో నవ్వుతున్నారు. ఈయన నేను ఇద్దరం ఎళ్ళాం ఆ రోజు. అమర్నాథ్‌కి ఇద్దరం ఎళ్ళాం. ఎళ్తే చూసి నవ్వి, "మేడం మీరనుకోవడానికే కావాలా? రండక్కడ 'పసివాడి ప్రాణంలోని' కాశ్మీర్‌లో ఏదో పాటగా నేను చూడగలను ఆ ప్లేస్ అని అనుకుండేవారు అనేసి అన్నావు కదా! నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు. రా నీకోసం ఆగినట్టుంది బస్సు. అదే ప్లేస్‌లోని ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆగిపోయిందంట ఈ బస్సు. అది ఆగడానికే కావాలి ఇక్కడ ఆపేసారు ఈళ్ళు అనేసి ఆ ప్లేస్ తీసుకొనెళ్లారు. ఈయన, నేను ఇంకొక 10, 15 మందొచ్చారు. మిగతా వాళ్ళు ఎవరు రాలేరు. నడలేక రాలేదాళ్ళు. ఆ మంచులోని నడలేక. మేమెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇగో నువ్వు అనుకున్న సంకల్పం ఇలా ఉంటది. అందుకే మామూలుగా అనుకోకు. ఏదన్నా సరే ఆలోచించి అనుకో. లేకపోతే ఇక్కడ బస్సులు ఆపేయడం ఏంటిది? నేను ఈ ప్లేస్ చూడగలనా, ఈ ప్లేస్ చూడగలనా అనేసి నువ్వు ఎప్పటి నుండో అనుకున్నది ఇక్కడ ఆపిందొచ్చి ఈ ప్లేస్ చూడడానికి. నీ సంకల్పం అంత గొప్పదిరా. జాగ్రత్తగా సంకల్పించి ఏదన్నా సరే, ఏదన్నా అనుకున్నావంటే ఆలోచించి అనుకో అనేసి నవ్వేవారు ఎప్పుడూను. నాకు అర్థమయ్యేది కాదు ఆయన అన్నవేవిని. ఏదో నవ్వుకొని ఆయన కామెడీగా అనేసేవారు. అది నేను కామెడీగానే తీసుకునేదాన్ని. కానీ ప్రతీది కూడా ఏదన్నా అనుకున్నాను అంటే అలా క్షణాల్లోనే నా ముందునుండేది. లేకపోతే 1, 2 రోజులు పట్టేది ఇంకా కష్టమైందయితే. ఆ తర్వాత అర్థమవుతుండేది. ఓహో! అందుకే అయితే అనేవారనమాట. జాగ్రత్త ఆలోచించడం జాగ్రత్త, మాట జాగ్రత్త అనేసి. ఇది ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అనిపిస్తూ ఉండేది. అలాగ అన్ని టూర్‌లు ఆయనతోటే ఎళ్ళాను మొత్తం టూర్‌లన్నీని. ఆ తర్వాత కూడా ఇంట్లో 2014లోని ఒక అనుభవం వచ్చింది. 'కాలజ్ఞానం' అనే బుక్కు కలలో కనిపిస్తుంది. కల కాదు ధ్యానం చేస్తుంటే ధ్యానంలో కనిపిస్తుంది. 11 గంటలకి ధ్యానం చేస్తుంటే ఉదయం. అయితే అలాగా అలా జారబడ్డాను కుర్చీకెళ్ళి అలా ధ్యానం చేస్తా ఇలా జారబడేసరికి 70 స్క్రీనేసినట్టుగే 'కాలజ్ఞానం' అనే బుక్ పెద్ద బుక్కనమాట. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ చదివానంట నేను. చదివి నంద సార్‌కి ఫోను చేశానంట. ఇదంతా ధ్యానంలోనే. నంద సార్‌కి ఫోను చేస్తే, "ఏం చేస్తున్నారు సార్" అంటే, "ఎక్కడికెళ్ళలేదా? ఈరోజు క్లాస్ లేదా?" అంటే, "ఈరోజు లేదురా క్లాస్ అదిని. ఇంట్లోనే ఉన్నాను. కబోర్డ్‌లయ్యిని, బుక్స్ కబోర్డ్‌లయ్యి జల్లేసినట్టుగున్నాయి. సర్దుతున్నాను అన్నీని" అన్నారు. అనగానే టక్కున మెలుకువొచ్చేసింది. నాకిలా తల ఇలా పడిపోయి. లెగిసి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగాను. కాలజ్ఞానం బుక్కేటి, మళ్ళీ నేను ఆయనకి ఫోను చేస్తే ఇంట్లోనే ఉన్నానన్నారు. నిన్నైతే క్లాస్ ఉన్నదన్నారు. మరి క్లాస్‌కెళ్ళాలి కదా! ఇంట్లో ఉన్నానన్నారేటి? ఆయన గాని ఇంట్లో ఉంటే నాకొచ్చిన అనుభవం కరెక్టు. ఓసారి ఫోను చేద్దాం ఉందని చేశాను. ఒక 5 నిమిషాలు పోయాక లెగిసి. సార్ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? క్లాస్‌కెళ్లారా? అంటే లేదురా క్లాస్ క్యాన్సిల్ అయింది. ఇంట్లోనే ఉన్నాను అన్నారు. ఏం చేస్తున్నారు అంటే కబోర్డ్‌లు తీసి కబోర్డ్‌లు జల్లీసున్నాయి బుక్స్ అన్నీని అన్నీ సర్దుకుంటున్నాను అన్నారు.
నాకు ఆ ధ్యానంలోని ఎలా కనిపించిందో మళ్ళీ అలా మాట్లాడుతున్నారు ఈయన. ఏదో రీప్లే అయినట్టుగే. అయితే సార్ ఇలాగా వస్తాను ఇంటికి పనుందన్నాను. రా అయితే అన్నారు. అంటే ఎళ్ళాను. ఎళ్లి ఇదంతా చెప్పాను. ఆ రోజు ఏం అనలేదు ఊరుకున్నారు. అవునా, అవునా అనేసారు. ఒక గంట ఉండి నేనొచ్చేసాను. మరుసటి రోజు చింతల అగ్రహారం క్లాస్‌కెళ్తున్నారాయన. ఉదయాన్నే ఫోను చేశారు 7 గంటలకి. చింతల అగ్రహారం క్లాసు వన్ డే వర్క్‌షాప్ రా ఎళ్దాం అనేసి. ఆయన ఎనకాతల ఎళ్ళిపోయేదాన్ని ఏ క్లాస్‌కన్నానా. ఆయన క్లాసులన్నీ రికార్డ్ చేసి ఉంచేదాన్ని. ఒక సీడీ చేయిద్దాం అనేసి. అయితే ఎళ్ళాను. అక్కడికి రమణేశ్వర సారొచ్చారు. ముగ్గురం కలిపి క్లాసు 4 అయింది. ఈవినింగు. అయిపోయిన తర్వాత వచ్చేస్తుంటే అప్పుడు చెప్పారు. ఇలాగా ఈ మేడంకి నిన్న ఒక అనుభవం వచ్చింది. బుక్స్ మీద స్వాధ్యాయం మీదది. ఇప్పుడు స్వాధ్యాయం క్లాసులు జరగాలి. ఇది ఇంతవరకు పిరమిడ్ సొసైటీలోనే జరగలేదు ఎక్కడాను. ఈ 25, 30 ఏళ్ల నుండి ఎక్కడ జరగలేదది. ఇప్పుడు జరగాలి. ఆ స్వాధ్యాయం దేని మీద వచ్చిన అనుభవం అది. రామనేశ్వరరావు గారు బుక్స్ మీద క్లాసులు చెప్పినోళ్ళు సీనియర్ మాస్టర్లందరూ ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి మొత్తం హైదరాబాదు, బెంగుళూరు, విజయవాడ మొత్తం అన్ని ఊర్లలోని ఎక్కడున్నారో చూసి ఆళ్ళని రప్పించండి. 41 డేస్, 41 మాస్టర్స్, 41 బుక్స్ మీద చెప్పాలి. మీ ఇంట్లో పెట్టరా క్లాసు పెడదాం మీ ఇంట్లోని అన్నారు. అలాగే సార్ అన్నాను. వెంటనే ఆ సతీష్ గారు ఇంటికొచ్చారు. వచ్చి మొత్తం రామనేశ్వర సార్ బుక్‌లన్నీ తీసి, ఆ బుక్కులు ఏ బుక్‌కి ఏ మాస్టర్ చెప్తారో ఆళ్ళ పేర్లు అన్నీ రాసి ఇచ్చేసారు 41ని. రాసిచ్చేసి ఒక 2 రోజులు పోయాక 41 డేస్ క్లాసులు పెట్టాము ఇంట్లోని. అదెప్పుడు ఎక్కడ జరగలేదంట అసలు స్వాధ్యాయం మీద క్లాసులు. ఆ 2014లోనే పెట్టారు మా ఇంట్లోని. అలా 41 రోజు క్లాసులు ఇక్కడ 41 రోజని పెట్టి చదువుతుంటే, ఇంకా వేరే వేరే దిక్కులు పెట్టేసారు మొత్తం. మేము పెడతాం అన్న సెంట్రలోళ్ళంటే అలాగే అనేవారు. మొత్తం ఈ మాస్టర్స్ ఖాళీ ఉండేది కాదు. బుక్స్ మీద క్లాసులు చెప్పడానికి వచ్చినోళ్ళు. ఆళ్ళు అనేవారు నాకు ఫోను చేసి, "అమ్మ నీ అనుభవం కాదు గాని మా స్వామికొచ్చింది. రోజుకి 4, 5 క్లాసులు చెప్పలేకపోతున్నాం" అనేవారు నవ్వుకోనాలు. నేను నవ్వేసి ఊరుకుండేదాన్ని. అలా 41 రోజు క్లాసులకి నాకు, నంద సార్‌కి, రమణేశ్వర సార్‌కి ముగ్గురికి నిద్ర లేదు. నిద్ర పట్టేది కాదు రాత్రి పగలును. గాబరా గాబరా అనమాట. నాకే ఇలాగవుతుందేమో నేను అనుకునేదాన్ని. ఈ రామనేశ్వర సార్ ఫోను చేసి ఓ రోజు, "అమ్మ నిద్ర పడడం లేదమ్మా, గాబరా వచ్చేస్తుంది. రాత్రి పగలు ఒక గంట పడుకుందామన్నా పట్టడం లేదని" ఆయన అనేవారు. ఒకరోజు నంద సార్ ఆళ్ళ ఆవిడ ఫోను చేశారు ఉదయాన్నే. ఏం క్లాసులమ్మా పెట్టారు మీ ముగ్గురు కలిపి? సార్ పడుకోవడం లేదసలు. రాత్రులు 1 గంటకి, 2 గంటలు లేసి అటు ఇటు తిరుగుతున్నారాయన. నిద్ర పడడం లేదంటున్నారు. ఓ గాబరా ఎత్తిపోతున్నారు అంటే, అయితే నాకు ఆయనకే కావాలనుకున్నాను. ఈయనకి కూడా పట్టడం లేదా? పోన్లెండి అయితే ముగ్గురికి పట్టకపోతే పర్లేదులెండి అని నవ్వేదాన్ని. అలాగా ఆ 41 రోజు, 41 రోజు స్టీల్ క్లబ్‌లో పెట్టాం వేదానంద బాబాజీని సాయితత్వం మీద క్లాస్ చెప్పమని. అక్కడ పెట్టి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాం 10 గంటలకి. ఆ రోజు పడుకున్నాం ముగ్గురమేని. అంతవరకు పడుకోలేదు. ముగ్గురమే పడుకోలేదు. ఆ 41 రోజు క్లాసులు పూర్తయినంత వరకును. ఆ తర్వాత మిగతా ఇదంతా విశ్వంలోకెళ్తుందిరా! ఇదే ఫస్ట్ టైమ్ పెట్టడం. ఎందుకు అలాగయింది సార్ మన ముగ్గురికిని అని అడిగాను ఆ మరుసటి రోజు. మన ముగ్గురికే ఎందుకు ఇలాగ అయ్యింది ఇంత ఘోరంగా నిద్ర లేకపోవడం 41 రోజంటే, ఈ క్లాసులెప్పుడూ జరగలేదు ఎక్కడాను. ఇది మొత్తం విశ్వంలోకెళ్ళింది 41 రోజును. ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉంటదది ఎళ్ళాలంటే, అదంతా మనల్ని ఆ క్లాసుల్ని పంపడానికి మన మీద వచ్చి ప్రయోగం మన మీద జరిగింది. అందుకే నిద్ర అది పట్టేది కాదు. గాబరా ఎత్తిపోయేవాళ్ళమి. విశ్వంలోకెళ్ళిపోయింది. అది ఎప్పుడెప్పుడో ఇంకెవరెవరికి అందాలో అందరికీ అందిపోయి ఎళ్ళిపోయింది. అంత మామూలు క్లాసులు కాదురా అవి అనేసి చెప్పారు. ఇంక అప్పటి నుండి 2014 నుండి 2019, 20 వరకును మా ఇల్లు ఖాళీ ఉండేది కాదసలు. ఒక 41 డేస్ అయిపోతే ఇంకో 41 డేస్ మరుసటి రోజు నుండే. పగలంతా ఇలాగ అవుతుండేది. ఒకసారేమో 11-1, ఒకసారేమో 2-4. నైట్ టైమ్ ఏమో నాకిది అలవాటయిపోయి ఇలాగా ధ్యానం, ఈ క్లాసులు అలవాటయిపోయి నాకే ఏదో పిచ్చిగా ఉండేది. నాకెక్కడికి ఫంక్షన్‌లకి కూడా ఎళ్ళబుద్ధేసేది కాదు. ఇదేదో పండగలాగా ఉండేది ఇంట్లోనే. జనాలైతే 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెను పట్టగా అటు ఇటు కూడా నుంచొని ఆలకించేవారు. బయట ఇంటి బయట, ఎనకాతల కూడాన. అంత జనం వచ్చేసేవారు క్లాసంటే. క్లాసన్నా, ధ్యానం అన్నా అలాగే వచ్చేసేవారు. ఇల్లు ఖాళీ ఉండేది కాదు. ఇంక నైట్ టైమ్ ఏంటి నాకు నైటు కూడా నిద్ర పట్టేది కాదు.
సీఎంఆర్ రాజు గారికి ఫోన్ చేసేదాన్ని. ఫోన్ చేసి నైట్ అంతా ధ్యానం చేద్దాం వస్తారా అనేదాన్ని. ఆయన మధురవాడ నుండి ఆయనొచ్చేవారు. రాత్రి 10 గంటలకొచ్చి కూర్చొని తెల్లవారు 6 గంటలకు లేసేవాళ్ళం ఇద్దరమేని. అలా 2014 నుండి 20 వరకునండి. 6 సంవత్సరాలైతే ఇంట్లో ధ్యానం, క్లాసులు తప్ప ఇంకోటి లేదసలు. 2020లోని ఈ పెద్ద పాప పెళ్లయిపోయింది. 2021లో చిన్న పాప పెళ్లయిపోయింది. ఆ పెళ్ళిళ్ళు కూడా నా బాధ్యత నేనేదో తీసుకొని చేసినంత ఇది నాకేమి బర్డెన్ లేకుండా అయిపోయాయి అవిని. ఎందుకంటే పైన మా అమ్మ, మా నాన్నగారు ఉండేవారు. మొత్తం మా నాన్నగారే చేస్తారు పెళ్ళంతా 2 పెళ్ళిళ్ళును. నేనేంటంటే మామూలు గెస్ట్‌లాగా ఎళ్లి రావడమే అన్నమాట అక్కడికి. నాకేమీ చెప్పేవారు కాదు. ఆయనే చూసుకుండేవారు, ఆయనే చేసేవారు. పెద్ద పాప పెళ్ళికైతే డబ్బులు కూడా ఆయన సగం పెట్టారు. ఈయన సగం ఇచ్చారు. చిన్న పాప పెళ్ళికైతే ఆయన డబ్బులు పెట్టే చేసేశారు. మళ్ళీ పె మళ్ళీ సంబంధం వెంటనే వచ్చింది. ఇప్పుడు చేయలేము బాజీ. ఇప్పటికే 50,00,000 అయింది. మళ్ళీ చేయలేము. ఓ 2 సంవత్సరాలు పోయాక చేద్దాం అంటే, నీ దగ్గర డబ్బులున్నప్పుడు మళ్ళీ సంబంధం మంచిది రాదు అనేసి మా నాన్నగారు రిటైర్ అయ్యారు 14లోనే. ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు బ్యాంక్‌లోని. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి పెళ్లి చేసేశారు. నేను నేను నా డబ్బులు పెట్టి చేసేస్తాను మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అనేసి. ఆ పెళ్ళిళ్ళు కూడా ఎలాగైపోయాయంటే నాకు తెలియకుండానే అయిపోయాయి. నేను అనుకుంటుంటాను ఇప్పటికిని ఆ ధ్యానము, ఆ ప్రచారం ఇదంతా కావాలా మనం చేస్తే మనం ఆళ్ళ పని చేస్తే మన పని ఆళ్ళు చేస్తారంటారు కదా! ఇదేనేమో ఎంత తల్లిదండ్రులైనా సరే ఆళ్ళు డబ్బులు తీసి ఇచ్చేయడం చిన్న విషయం కాదు కదా! రేపు ఇస్తామో ఇవ్వమో అని నమ్మకం, చూస్తామో చూడమో అని ఇది ఉంటది కదా! అయితే మనం చేయవలసింది ఒక ధ్యానమే అన్నమాట. ధ్యానం, ధ్యాన ప్రచారం చేయడమే. మిగతా పనులు ఆళ్ళే చూసుకుంటారనేది నాకు బాగా నమ్మకం వచ్చింది 2020లోని. 20 తర్వాత ఇంకేంటంటే ఇలాగా ఈ కరోనా రావడం, ఇంకక్కడ స్టాప్ అయిపోయాం. ఒకళ్ళింటికి ఒకళ్ళు ఎళ్ళకపోవడం ఇదిని. కానీ నందసార్‌తో అయితే ఎప్పుడూ కాంటాక్ట్‌లోనే ఉండేదాన్ని. రోజు ఫస్ట్ ఫోన్ 6 గంటలకి ఆయన గాని, నేను గాని చేసేవాళ్ళం. ఆ ఫోన్‌లతోటే లెగిసేవాళ్ళం. ఆయన ముందు లెగిస్తే ఆయన చేసేవారు. లేకపోతే నేను లెగిస్తే నేను చేసేదాన్ని. ఫస్ట్ ఆయనతో ఫోన్ మాట్లాడిన తర్వాతే ఏదో పని చేసేదాన్ని ఇంట్లో లెగిసి. ఏదోకటి అనేవారు. ఏ ఏదో మాట మన జోక్‌గానే అన్నీని నవ్వుకొనే మాట్లాడేసేవారు. ఆ నవ్వుకొని మాట్లాడిన పక్క నవ్వుకొని ఇంకా ఆ రోజంతా నవ్వుకొనే ఉండేదాన్ననమాట. ఆయన ఫస్ట్ నవ్వించడం రోజంతా ఇంక నవ్వే ఇంకా. ఇంక ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు రమ్మంటే ఎళ్ళడం. అలాగ అడగడం, ఇలాగ అడగడం. పాకలపాటి గురువుగారిని "నువ్వు వదలొద్దురా! నువ్వు ఆ సమాధి దగ్గరికెళ్ళి నువ్వు ధ్యానం చెయ్యొద్దు. అలా కూర్చో చాలు. ఆ ఎనర్జీ నిన్ను నడిపించేస్తది కొన్ని రోజులు." నీ ఎనకాతల ఉన్న ఎనర్జీ అంతా పాకలపాటి గురువుగారిది. ఆ పెళ్ళిళ్ళు అయిపోవడం అవేవి చిన్న విషయాలు కాదవేవిని. చాలా పెద్ద పెద్ద విషయాలు. నీ ఇంట్లోని క్లాసులు జరగడం, ఆ ధ్యాన ప్రచారం ఆటిల వల్లే ఇంత గొప్పగా అయిపోయింది. పాకలపాటి గురువుగారిని వదలొద్దు, నువ్వు ధ్యానాన్ని వదలొద్దు. ఈ రెండే చెప్పేవారు. చనిపోయే ముందైతే మరీనింకా ఈ రెండే చెప్పుకొనొచ్చేవారు. చనిపోకముందు చాలా అనమాట ఇంకా. ఇంకా ఏంటంటే ఒకసారి ఎవరు నరేంద్ర సార్ వచ్చారు మా ఇంటికి. హైదరాబాద్ నుండి. ఎక్కడో క్లాస్ చెప్పి వైజాగ్‌లోని నైట్ ఇక్కడ ఉంటానని వచ్చారు. వస్తే వేరే ఆవిడొచ్చారు. ఈయన ఏవేదో మాట్లాడుకున్నారు. ఎవరెవరి మీదో మాట్లాడుకున్నారు. ఈయనేం మాట్లాడలేదు. ఆవిడే వచ్చినావిడే చెప్తుంది ఆయనకి. ఆవిడెళ్ళిపోయింది 10 గంటలకి. మరి నాకు తర్వాత గాబరా అనమాట ఒంట్లోని. అదో రకమైన గాబరా వచ్చేస్తుంది. ఆయన ఓ బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. పిల్లలు, నేను ఓ బెడ్‌రూమ్‌లో పడుకున్నాం. నాకు నిద్ర పట్టడం లేదు. ఓ గాబరా ఇంక. తెల్లవారి 3:30కో ఎంతకో నరేంద్ర సార్ కూడా లెగిసిపోయి బెడ్‌రూమ్‌లో లేసి హాల్‌లో తిరుగుతున్నారు ఆయనన. ఒకసారి డోర్ తీసి "ఏం సార్" అంటే "నిద్ర పడడం లేదు మేడం మంచినీళ్ళు ఇవ్వండి" అన్నారు. మంచినీళ్ళు ఇచ్చాను ఆయనకి. మంచినీళ్ళు తాగి మరి ఆయన ఎప్పుడు పడుకున్నారో తెలీదు గానీ నాకు 3:30కి చిన్న నిద్ర పడితే ఇల్లంతా ఏనుగులనమాట. విపరీతమైన ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు ఇల్లంతాన. ఆ ఏనుగులు అలా కనిపించి నా తల మీద తొండంతోటి ఇలా ఇలాగ అంటున్నాయి ప్రతి ఏనుగు వచ్చి. అయి కనిపించిన తర్వాత ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్లవారుజామున ఒక్క గంట నిద్ర పట్టింది. లెగిసి ఆయన ఎళ్ళిపోయారు నరేంద్ర సార్ మళ్ళీ ఏదో క్లాస్ ఎక్కడో ఉందనేసి. నేను నంద సార్‌కి ఫోన్ చేశాను. సార్ ఇలాగ అని మొత్తం జరిగింది చెప్పాను. "నువ్వు ఇంటికి రా ఒకసారి" అన్నారు. అంటే ఆ రోజు గెట్ టుగెదర్ అనమాట మాది 10థ్ క్లాసోళ్ళది. అలా ఎళ్ళినప్పుడయితే "వస్తాను ఒక అరగంట" అంటే రా అన్నారు. ఎళ్ళగానే శుభ్రం కూర్చోబెట్టి తిట్టారు. ఆయనొచ్చారు.
ఆయన వరకే నీ పని. నిన్ను మిగతా వాళ్ళని ఎవరు రమ్మన్నారు నీకు? నీకు చెప్తున్నానా గేట్ దగ్గర నుండి పంపించి ఎవరినన్నానా? ఆ ఇంట్లోని గురువులున్నారు. ఆ ఇంట్లో అన్ని క్లాసులవుతున్నాయి. అంత ధ్యానం అవుతుంది. అడ్డమైన మాటలు మాట్లాడితే ఆ ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అయిపోద్దని చెప్పేవారు ఎప్పుడూను. అలా నీకు ఎన్ని సార్లు చెప్పాను. నువ్వెందుకు ఆ ఉప్పర్ మీటింగ్ పెట్టావు ఇంట్లోనన్నారు. నేనేమి రమ్మనలేదు సార్. ఆయనకి ఫోను చేసిందంట ఆవిడ. ఆయన రమ్మన్నారంట. ఆళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నేనేమి మాట్లాడలేదు అసలంటే, నువ్వేమి మాట్లాడకపోయినా మన ఇంటికొచ్చి ఒకళ్ళు ఆలోచన చేసినా, ఒక మాట మాట్లాడినా, అది ఆ చుట్టుపక్కల ఆ ఇంట్లో గోడలకు పట్టేసి ఉంటది. నువ్వేటనుకుంటున్నావు అసలు? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకనేసి తిడతన్నారు ఊరికన. తిడుతుంటే ఆవిడేమో ఆళ్ళ ఆవిడ అంటున్నారు. ఉదయం నుండి ఆవిడని అలా తిడతానే ఉన్నారు. ఫోను చేసి తిట్టారు. మళ్ళీ ఇప్పుడు పిలిపించి తిడతన్నారు. ఎందుకంత అలా తిట్టడము? ఆవిడ మీకెందుకని ఒక మాట అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారు మొహం అని గసిరింది ఆవిడ. గసిరితే "నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు" అన్నారు ఆవిడని. అన్నాక మళ్ళీ నాకు ఈ ఫోన్‌లొచ్చేస్తున్నాయి గెట్ టుగెదరు. అక్కడ ప్రవీణ ఉన్నారు. సాధన పిరమిడ్ టౌన్‌షిప్‌లో ఉండేవారు. ఆళ్ళిప్పుడు ఇక్కడ అగనంపూడొచ్చేసారు. ఆవిడ ఉన్నారు ఆ రోజు. నేనేం రమ్మనలేదు సార్. నన్నెందుకు దొబ్బేస్తున్నారు మీరు అన్నాను. అలా చిరాకేసి నాకు. అంటే కొట్టడానికొచ్చారు ఇలా చెయ్యెత్తుకొని. కొట్టడానికొస్తే ప్రవీణ వచ్చి అడ్డుకున్నారు. "ఏంటి సార్ అది కొట్టడం ఏంటి? ఇది కొట్టడానికి వెళ్ళిపోవడం ఏంటి? ఆగండి మీరు" అనేసంటే ఆళ్ళ ఆవిడ కూడా లోపల నుండి దెబ్బలాడుతున్నారు. అది పోనీ ఆయన కొట్టినియండి. కొట్టేస్తే ఆయన కోపం తీరిపోద్ది. నాకు ఈ గెట్ టుగెదరోళ్ళు ఫోను చేసేస్తున్నారు. ఇక్కడికెళ్ళిచ్చేలా లేరు ఈయన. ఈ తిట్లుతోటే అయిపోయింది నాకివాళ. కొట్టియండి సార్ ఒకసారి మీకు ఆ కోపం తీరిపోద్దంటే, "నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నోరు మూసుకొనెళ్ళు. ఆళ్ళు పిలుస్తున్నారు గదా! ఎళ్లి అక్కడికెళ్ళి తగలడు" అని తిట్టేసారు. నేనొచ్చేసాను. సాయంత్రం వస్తానులెండి మిగతావేమన్నా ఉంటే సాయంత్రం పెట్టుదురు గాని అనేసి నవ్వుకొనొచ్చేసాను. ఆ తర్వాత ప్రవీణ ఇంటికెళ్ళిపోయి ఆ నైట్ ఫోను చేశారు. "నందగారు ఎవరికన్నా సలహాయే ఇస్తారు. మేమెప్పటి నుండో పరిచయం ఆయనకి 20 ఏళ్ల నుండి. మాకు కూడా సార్ ఇది ఏం చేయమంటారు అంటే, ఇలా చెయ్యండి అంటారు. అంత దగ్గరుండి నడిపించడం నేనెవరిని చూడలేదండి అసలు. అంతలాగా మీ మీద చెయ్యెత్తుకొనొచ్చినంత తిట్లు తిట్టుకొని కోపంగా కొట్టడానికొచ్చేస్తున్నారు. ఆయన ఎవరి దగ్గర అలా ప్రవర్తించేవారు కాదసలు. మీరెళ్ళిపోయిన తర్వాత ఆళ్ళ ఆవిడ దెబ్బలాడుతుంది బయటకొచ్చి. ఆవిడని కొట్టడానికెళ్తున్నారు. ఆవిడేమన్నా ఒక మాట అంటే మీరేటవుతారు అని అడిగితే, "నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. అది చేసిన ప్రతి పనిలోని సగం నాకు యాడ్ అయిపోతుంది. నీకేటి తెలుసు? నీకేం తెలీదన్నారండి" అన్నారావిడ. అంటే నాకు తెలుసు. ఆయనకి నాకు ఏటనేది నాకు తెలుసు. ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అనేది. ఈవిడ దగ్గర నేనేం అనలేదు. ప్రవీణ దగ్గర కూడా నవ్వేసి ఊరుకున్నాను. అవునా అనేసి. అలాగా ఏదన్నా చిన్న తప్పు చేసినా సరే ఊరుకుండేవారు కాదు. మిగతా వాళ్ళనైతే చెయ్యండి మేడం అని ఎంకరేజ్ చేసేవారు. ఎందుకు సార్ అలాగా? మళ్ళీ ఆళ్ళు ఇరుక్కుంటారు కదా! అందులోనంటే ఇరుక్కున్న తర్వాత అనుభవం వచ్చి బయటకొస్తది అలాగుండేదాన్ని అనేవారు. నన్ను మాత్రం ఎందులోని ఎళ్లి పడిపోయినట్టు చేసేవారు కాదు. ఏదన్నా బురదలో అడుగు పెట్టినా సరే వెంటనే తీసేసేవారు. పీకల వరకు మునిగిపోయినట్టుగా ఏం చేసేవారు కాదు. ఆయన వద్దు అంటే మానేసేదాన్ని. ఈయన వద్దన్నారంటే ఏదో ఉన్నదని. ఆయన చేయమన్నదే చేసేదాన్ని. అలాగ జరుగుతానే ఉంది ఇదంతాన. జరిగిన తర్వాత ఒక 2 నెలల ముందు ఇంక లాస్ట్ ఇంకా. నెల రోజులు రాలేదాయన. చనిపోయే ముందు నెల రోజులు ఇంటికి రాలేదు. ఎళ్ళిపోయే ముందు ఫోను చేశారు. "రేపెళ్తాం" అనగాన. "ఓసారి రా ఇంటికని" అంటే ఆయనెప్పుడూ హైదరాబాద్ నుండి పీఎంసీ నుండొచ్చినా ఫోను చేసేవారు. భోజనానికి రారా అనేసి. ములగాకు కూర ప్రతి సంవత్సరం ములగాకు ఫ్రై చేసేవారావిడ ఆషాఢ మాసంలోని. మంచిదంటది. ములగాకు ఫ్రై చేస్తుంది రా అనేవారు. ఎళ్ళిన తర్వాత ఆయనకి నాకు పెట్టేవారు. పెడితే ఆ ములగాకు ఫ్రై చేసుకొని నేను గబగబా తినేస్తుంటే "నవిలు మింగు పేగులు గట్ట చుట్టుకుపోగలదు" అనేవారు నవ్వేసి. ములగాకు నన్నెందుకు తినమంటున్నారు అంటే పైత్యం అది తగ్గుతదనేవారు. నీకు మామూలు పైత్యం లేదు అదంతా తగ్గుతదనేవారు. అంటే "ఏం సార్ భోజనానికి పిలిచి ఇలాంటి మాటలాడుతున్నారు" అంటే నవ్వేసేవారు. అలాగా ముందు రోజు కూడా రేపు వెళ్ళిపోతారనగా రా భోజనానికంటే ఎళ్ళాను. ఎళ్తే ఇలాగ ఏదో మాట్లాడుతున్నాను క్లాసుల గురించి. "నువ్వు నీ అంతట నువ్వు ఇండివిడ్యువల్‌గా ఉండడం నేర్చుకో. అస్తమానం నాతో వచ్చి చెప్తే నేనేం చేస్తాను? నేనేం చేయగలను కదా! నేనేం చేయలేను. నేను బోలెడు బిజీగా ఉన్నాను. రేపు పొద్దుట నేను ఉంటానో, ఉండనో కూడా తెలీదు. నువ్వు అన్నిటికి నా మీద ఆధారపడిపోవడం ఎందుకు? నీకు నువ్వు చేసుకో" అన్నారు ఇవాళ. అంటే ఇలాగా ఇలా నోటి మీద ఇలా కొట్టాను. ఇలాగ అంటుంటే "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అన్నాను.
అంటే, ఏం లేదురా నాకు బిజీ ఎక్కువైపోయింది కదా! ఇంక నేను ఎవరికీ దొరుకుతానో, దొరకనో నీకు అస్తమానం చెప్పడం అవ్వదు కదా! నాకు ఫోను కూడా మాట్లాడడం అవ్వడం లేదు ఇదివరకుట్లాగా. అందుకనేసాను" అని మాట మార్చేశారు. ఆళ్ళ ఆవిడ అన్నారు, రోజు ఇలాగే మాట్లాడుతున్నారమ్మా ఈ మధ్యన ఇంకోటెయ్యండి" అంటున్నారావిడ. "ఈయనకి బాగా ఎక్కువైపోయింది అలా మాట్లాడడం" అన్నాను. ఆ రోజు భోజనం చేసాము. ఆయన మరుసటి రోజేమో రేపెళ్తున్నానురా అన్నారు. మళ్ళీ ఎప్పుడొస్తారు అంటే, ఏమో తెలీదన్నారు ఇవాళ. డేట్స్ చెప్పేవారు ఎళ్ళినప్పుడల్లా ఎప్పుడొస్తారంటే, ఆ రోజు తెలీదన్నారు రావడం కూడాను. తెలీదంటున్నారేటంటే, నాకంత వర్కుంది పీఎంసీలోను అన్నారు. ఆ పీఎంసీలోను మీరొక్కైనే ఉన్నారేటి? మీరే చేసేయాలేటి అదంతాన? మరేమో తెలీదనడం ఏటిది అని కోపంగా అంటే, లేదులే వస్తాను ఓ 10 రోజులు పోయాక అన్నారు. సరే సార్ అయితే హ్యాపీ జర్నీ బాయ్ అని చెప్పేసొచ్చేసాను. అంతే ఆకెళ్ళడమే. పీఎంసీ ఆఫీస్‌లో మాట్లాడేవారు. రోజు ఒక 5, 6 సార్లకి ఎక్కువే మాట్లాడేవారు. కానీ ఎప్పుడూ బాలేదని గాని ఏది చెప్పలేదు. మా నాన్నగారికి గట్టా బాలేదు అప్పుడే. నేను మా నాన్నగారి గురించి ఏడుస్తుంటే బాగోలేదని నన్ను నవ్వించేవారు. ఏడడానికి వీల్లేదనేసి. ఏదో మాట చెప్తే నవ్వేసేదాన్ని. ఆయనకేం కాదురా బానే ఉంటారులే అనేసి అయిపోయింది. ముందు నేను ఆయన పీఎంసీకెళ్ళక ముందు ఒక నెల ముందేమో పాగలపాటి ఆశ్రమంకెళ్ళమని ధ్యానంలో కూర్చున్నా, బయట ఏ పని చేసినా అనిపించేస్తుంది. ఒక 3 రోజులెళ్ళుండు, 3 రోజులెళ్ళుండాలి అనేసి. ఆయనకే చెప్పాను, "సార్ ఇలాగ అనిపిస్తుంది" అంటే, "మీకు అనిపించడం కాదు ఆయన రమ్మంటున్నారు అర్జెంట్‌గా ఎళ్ళన్నారు." ఆ 3 రోజులు ఇంకో ఆంటీ నేను ఎళ్ళాం. ఎళ్లి 3 రోజులున్నాము. ఆ ఆశ్రమం అది చూసి ఆ ఆంటీ ఏమో రూ. 1,00,000 డొనేషన్ ఇచ్చారు ఆశ్రమానికి. ఆంటీ ఇలా డబ్బులిచ్చారు సార్ రూ. 1,00,000 అంటే, "అందుకు నువ్వెళ్ళావు. అందుకు ఆయన రప్పించుకున్నారు. ఆ ఆశ్రమం డెవలప్ అవ్వాలక్కడ" అనేసన్నారు. ఆ తర్వాత ఓ 10 రోజులు పోయాక ఆయనెళ్లారు. ఆయనెళ్ళి ఎవరో కొంతమందిని తీసుకొనెళ్ళి ధ్యానం చేశారట. అక్కడేమో అఖండ ధ్యానం పెట్టమని వచ్చిందంట ఆయనకి ఒక రోజంతా అఖండ ధ్యానం పెట్టమని ఉదయం నుండి సాయంత్రం వరకును. అక్కడ నుండే ఫోను చేశారు. "నాకిలాగ అనిపించిందిరా ధ్యానంలోని మాస్టర్ గారిని అడుగు నువ్వు ఫోను చేసని." మాస్టర్ గారు అక్కడ ఉన్నారా అంటే, "ఉన్నారన్నారు." "మీరే అడగండి అయితే" అన్నాను. "నేను అడగను నువ్వే అడుగు మాస్టర్ గారిని" అన్నారు. తర్వాత నేను ఫోను చేసి అడిగాను ఆయన్ని. ఇలాగ అఖండ ధ్యానం చేయమని అనిపిస్తుందంట సార్ మాస్టర్ గారు ఆయనకి నంద సార్‌కి. ఒకరోజు ధ్యానం పెట్టుకుంటాము అన్నాను. "పెట్టుకోండమ్మా మేము మా ఆశ్రమం కూడా మీకిచ్చేసి మేము కూడా ధ్యానం చేస్తాం" అని నవ్వారు. అసలు ఆశ్రమానికి ఎవరిని రానివ్వరాళ్ళు. అలాంటిది నంద సార్‌ని నన్ను ఏమి అనేవారు కాదు. ఏం చేసినాను అక్కడికెళ్ళి ధ్యానం పెట్టుకొని క్లాసులు పెట్టుకున్నాను. డేట్ ఎప్పుడో చెప్పమ్మా అయితే అని చెప్తానులెండి ఆయన్ని అడిగేసి అంటే, ఆగస్టు 28ని పెడదాం అన్నారు ఒక వారం పోయాక. ఆగస్టు 28 నేనొచ్చేస్తాను అప్పుడు పెడదాంలే అన్నారు. ఆగస్టు 27 వరకు రాలేదాయన పీఎంసీ నుండి. ఆగస్టు 27 నైట్ కూడా ఫోను చేశాను సార్ వస్తున్నారా అనేసి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల నుండి మేమొస్తాం, మేమొస్తాం అని నాకు ఫోన్లు చేసేస్తున్నారు ఎంతమంది ధ్యానంకి. 4, 500 మంది ఫోన్లు చేశారు వస్తామని. ఆయన ఆగస్టు 27 సాయంత్రం వరకు రాలేదు వస్తానని. 28వ తారీఖు తెల్లవారుజామున నేను ధ్యానం చేస్తుంటే మెసేజ్ సౌండొచ్చింది. ఆ మెసేజ్ ఇలా చూసేసరికి "ఏం చేస్తున్నావురా" అని పెట్టారు. అంటే మెడిటేషన్ చేస్తున్నాను సార్ అని పెడితే ఫోను చేశారు. అప్పుడు ఫోను చేయనా అంటే నేనే చేశాను. ఫోను చేస్తాను ఉండండని. మీరు ఫస్ట్ ఫ్లైట్ కన్నా మార్నింగ్ ఫ్లైట్‌కి వస్తానన్నారు కదా సార్ అని నేను ఇప్పుడే వచ్చానురా ఆఫీస్ నుండి. ఇంక నాకు రావడం అవ్వదు. నువ్వెళ్ళి ఆళ్ళందరితో ధ్యానం చేయించు 10 గంటల నుండి 3 వరకును. 3 గంటలకి నేను జూమ్‌లోకొచ్చి క్లాస్ చెప్తాను అన్నారు. 10 గంటలకి నేను 8 గంటలకి ఎళ్ళిపోయాను నేను. ఎళ్లి ఈళ్ళందరూ వస్తున్నారు ఒకళ్ళును. నేను ధ్యానంలో కూర్చున్నాను. ఒక 12 నెలలు ఇలాగా ప్రతి నెల 28వ తారీఖున ఇక్కడ ధ్యానం పెట్టు అనేసి నాకు ఆ సమాధిలోంచి మాటలు వినిపిస్తున్నాయి అక్కడ. నేనది ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే మా నాన్నగారికి బాలేదు అదే టైంలోని. ఆ రోజే ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్ ఆయనకి. ఆయన మహాత్మా గాంధీ హాస్పిటల్‌కి ఆయనకి టెస్టులు తీసుకొనెళ్ళాలి నేను. ఇటుపక్క అదే రోజు ఇక్కడ ధ్యానం. ఏది పెడతానా అని పరీక్ష అనమాట నాకు ఆ రోజు. ఇటెళ్తానా, అటెళ్తానా అని. మా నాన్నగారేమో "నువ్వు రాపోతే నాకవ్వదు" అనేసి ఆయన ఏడుపు. ఇటు చూస్తే "నువ్వు వెళ్ళకపోతే అక్కడ ధ్యానం అవ్వదని" ఈయన ఫోన్లు. అలాగ ఆలోచించాను 5 నిమిషాలు. హాస్పిటల్‌కే కదా! చెల్లిని పంపుదాంలే అన్నీ మాట్లాడి, అక్కడ ఎవరితోటన్నా మాట్లాడాలంటే ఫోన్‌తో మాట్లాడొచ్చులే.
ఆయన నిజంగానే ఇక్కడ నేను ఎళ్ళకపోతే ఇప్పుడు ధ్యానం అవ్వదనేసి మా చెల్లిని మా నాన్నగారితో పంపి నేను ఇటు వెళ్ళిపోయాను ఆశ్రమానికి. అక్కడ 12 నెలలు ఇలా పెట్టాను. ఆ సమాధిలోంచి వాయిస్ వినపడుతుంటే నేను ఎవరితోటి చెప్పలేదు. ఒక అనితతోటే చెప్పాను. ఇలాగ వినిపించిందంటే ఇక్కడ మళ్ళీ బాధ్యత బాలేదు కదా! నేను ప్రతి నెల రాగలనో లేనో ఆయన ఎలా ఉంటారో, ఇదెందుకులే బయటన పెట్టడం అని నేను అందరిసారి కూడా చెప్పలేదు ఆ మాట అసలు. ఆ రోజు ధ్యానం అయిపోయింది. 3 గంటలు జూమ్‌లోకొచ్చారు. క్లాస్ చెప్పారు. అన్నీ అయిపోయాయి. కరెక్ట్‌గా ఈ శనివారం అక్కడ పెట్టాము. సోమవారం పెట్టాం. మళ్ళీ సోమవారం చనిపోయారాయన. ఆ 28 నుండి ఆగస్టు 28న పెట్టాం కదా! ప్రతి నెల 28న నేనెళ్ళేదాన్ని. ఒక ఫోన్లు చేసేదాన్ని. ఒక 2, 3 సార్లు చేశాను. నాకు తెలిసినోళ్ళకి. కార్లేసుకొని 3, 4 కార్లేసుకొని ఎళ్ళేవాళ్ళం ప్రతి నెలన 28ని. అలాగా 11 నెలలు చేసిన తర్వాత 12 నెల 28వ తారీఖున ఈయన సంవత్సరీకం పడ్డది. నంద సార్‌ది. ఆయన మామూలుగా సెప్టెంబర్ 6న చనిపోయారు. తిథుల ప్రకారం 28న వచ్చింది ఆ సంవత్సరీకం. సంవత్సరానికి ఈ 28న ధ్యానం పెడితే ముందు సంవత్సరం 28, మళ్ళీ సంవత్సరం 28కి ఆయన సంవత్సరీకం రోజు అక్కడ ఎండ్ అయిందది. ఓహో! దీనికి ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటదనమాట ముందే. మనకు అర్థం అవ్వదనమాట. 12 నెలలు ఇక్కడికొచ్చి ధ్యానం చెయ్యి అని ఆయన చెప్తుంటే, ఆ రోజు నేనేటో అనుకున్నాను. ఇదనమాట కారణం. అనేసి ఆ 12 నెలలు ఎళ్తున్నాను గాని, ఒక 6 నెలలైతే ఏడుసుకొనే ఎళ్ళేదాన్ని. ఇదంతా నాకు అప్పచెప్పడానికి కావాలా ఈయన ఇలాగ ఇక్కడ పెట్టి ఇలాగెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. నేనెందుకొస్తున్నానో తెలీదు. ఎందుకు ధ్యానం చేస్తున్నానో తెలియడం లేదు. ఆ రోజు వస్తానన్నారు. రావడం మానేశారు. ఇదంతా నా నెత్తి మీద ఏసి ఎళ్ళిపోయారు. ఇక్కడ నాకు ఏటి అర్థం అవ్వకంట ఇలాగెళ్ళిపోయారు. నువ్వు ఒంటరిగా చేయడం నేర్చుకో. నేను అస్తమానం నీ పక్కన ఉంటానేటనా ఎందుకే కావాలో ముందే మాట్లాడేవారు. నాకే అర్థం అవ్వలేదని ఏడుపొచ్చేసేది. అక్కడ ధ్యానం చేస్తుండేదాన్ని గానీ కళ్ళంట నీళ్ళు కారిపోతుండేవి. ఆ అనిత అయితే దెబ్బలాడేవారు. "ఇంకెన్ని రోజులండి అలాగ ఏడుసుకొనుంటారు? ఇది కరెక్ట్ కాదు" అనేవారు. నా బాధ మీకేటి తెలుసు అనేదాన్ని ఆవిడని కేకలేసేసి. అలాగా ఆ 12 నెలలు అక్కడ పాకలపాటి ఆశ్రమంలోని ధ్యానం చేయించి, ఆయన చేతుల మీదుగా ఆయన చేతులకి అప్పచెప్పేసి ఎళ్లారాయన బుద్ధ పౌర్ణమి రోజు. ఓహో! ఇది నేనింకా ఇందులోంచి ఆయనెళ్ళిపోయిన తర్వాత నేను బయటికి రానన్న సంగతి ఆయనకి తెలుసు నాకంటే ముందు. అందుకే ఇక్కడ ధ్యానం పెట్టించి ఆయనకి అప్పచెప్పారు కావాలని, మళ్ళీ సంవత్సరం ఆగస్టు 28కి అర్థమైంది ఇదంతా నాకు. అలాగ ప్రతీదీనండింక. ఒక చిన్న పిల్లని నడిపించినట్టు నడిపించడం. ఒక చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్పడం అన్నీని. మిగతా మిగతా వాళ్ళందరూ మీకెందుకలా చెప్తున్నారు? మా ఎవరికీ చెప్పరాయన. మేమెవరమన్నా అడిగితే, ఇలా చేయరా, అలా చెయ్యి మేడం, ఇలా చేయండి మేడం అనేస్తారు. మిమ్మల్నయితే చేయి పట్టుకొని నడిపిస్తున్నారు అంటే నవ్వుకుండేదాన్ని. నేనంటే భయం ఆయనకి అందుకే అలా నడిపిస్తున్నారు అనేదాన్ని. మళ్ళీ ఆయనతో చెప్పేదాన్ని. సార్ నన్ను అడుగుతున్నారు ఈళ్ళందరూ ఇలాగా, నేనంటే భయం కదా మీకు అంటే, అవును, అవును అనేవారు చిన్న నవ్వు నవ్వేసి. అలాగా ఇంకా చాలా ఉన్నాయండి ఆయన గురించి చెప్పాలంటే. మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇంక ఒక చిన్న పిల్లని నడిపించినట్టుగా నడిపించారు. ఈ రోజు నేను ఇలాగ మీ అందరితో మాట్లాడుతున్నానంటే కారణం ఆయనే. నందస మీ 2 చేతులు కలిపితేనే చప్పట్లవుతాయి. ఒకరోజు అలాగే ఒక స్టేజ్ మీద ఏదో క్లాస్ అవుతుంది మాట్లాడమన్నారు. ఇద్దరు ఉన్నారు. ఈయన, ఆయన కూడాను. ఆ స్టేజ్ మీదే నవ్వుకొని చెప్పాను. ఇలాగా "నువ్వు ఇన్ని గంటలు ధ్యానం ఎలా చేస్తావురా?" అన్నారు నంద సారు. "ఒకసారి చెప్పు మేము చేయలేకపోతున్నాం అన్ని గంటలు కూర్చొనంటే" నాకు ప్యాకెట్ అలవాటు సార్ నాకు. పండగలకు గట్టా ప్యాకెట్లు ఆడుకుంటాము. అందరూ ఫస్ట్ నేనే కూర్చుండేదాన్ని. అందరూ లెగిసాక నేను లెగిసేదాన్ని. ఆసన సిద్ధి అక్కడే వచ్చింది నాకు అన్నాను. అంటే పకపక నవ్వేసి ఈసారి మేము ధ్యానం చెప్పినోళ్ళందరికి ప్యాకెట్ ఆడమని చెప్పాలయితే ఆసన సిద్ధి కోసం. చూసేవారు ఇద్దరును. నా కోపమొచ్చిందంటే ఇద్దరిని అలాగే అనేదాన్ని. నాకు కోపమొస్తే నా లోపల ఏముందో అలాగే మాట్లాడేదాన్ని. మాట్లాడి వంశీ సార్ ఫీలయిపోయేవారు. నంద సార్ పట్టించుకుండేవారు కాదు. మళ్ళీ ఆయన నేను అడిగేవారంట. "ఏటి బాబాయ్ ఇలా తిడుతుందంటే దాంతో నువ్వేం మాట్లాడకు అది అలాగే మాట్లాడుతది. అది అనేదానికల్లా అవునని అవును అనకపోతే ఊరుకోదు" అనేవారంట. ఈయన వంశీ సార్ అయితే "ఏట్రా అలా మాట్లాడతావు" అనేవారు. నేను ఇలాగే మాట్లాడతాను అనేదాన్ని. నవ్వేసి ఊరుకుండేవారు. మొన్న ఒక 3, 4 సంవత్సరాల కిందట నంద సార్, వంశీ సార్ ఇద్దరూను మేము లోపల శ్రీదేవిని చూస్తున్నాము. బయట శ్రీదేవిని మేము చూడడం లేదని నవ్వేవారు ఇద్దరూను. మరి లోపల శ్రీదేవి అంత క్లియర్‌గా, అంత ప్యూర్‌గా ఉన్నది కాబట్టి మీరిద్దరు అలా ఉన్నారనేదాన్ని. అంటే వంశీ సార్ అనేవారు, "బాబాయ్ చూడు బాబాయ్ ఈ మాట కూడా మన మీద ఎయడం లేదు. దాని మీదే యేసుకుంటుంది" అనేవారు. అంత గొప్పగా నడిపించారండి ఇద్దరు నిజంగాన.
ఏది చిన్న డౌటొచ్చినా, ఏ చిన్న బాధ అనిపించినా, ఏ చిన్నదే నాకు ఏదన్నా అన్‌ఈజీగా అనిపిస్తే ఆయనకి, ఈయనకి ఇద్దరికీ చేసేదాన్ని ఫోన్‌లో. ఇద్దరిది వినేదాన్ని. ఎవరిది నాకు నచ్చితే ఆళ్ళది తీసుకునేదాన్ని. మిగతా వాళ్ళది వదిలేసేదాన్ని. అంత అంత గొప్పగా నడిపించి, అంత ఇదిగా నన్ను చూసారు. ఈళ్ళిద్దరి తర్వాతే మిగతా వాళ్ళందరూను. ఈళ్ళిద్దరి వల్లే మిగతా వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు గురువులందరూను. ఫస్టు ఈ మన ధ్యానంలో కూర్చోబెట్టినోళ్ళు అందులోంచి ఎళ్ళిపోయి ఎళ్ళకంట చేసినోళ్ళు వల్లే కదా! ఈరోజు నేనిలా ఉన్నాను అనిపిస్తది ఇప్పటికిని. మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పుష్పలత గారికి, శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.